शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బ్రహ్మాండమైన విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం, కొన్ని జిల్లాల్లో తక్కువ, యావరేజ్గా 56% కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే 1980 నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ముఖాముఖి పోటీ జరిగింది. టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. హన్వాడ మండలం కావచ్చు, మహబూబ్ నగర్ మండలం కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గతంలో ఎన్నడూ రానన్ని సర్పంచ్ స్థానాలు ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు, మంచి పనులను చూసి ఆదరించి బ్రహ్మాండమైన తీర్పు గ్రామీణ ప్రాంత ఓటర్లు నా నియోజకవర్గంలో ఇచ్చిండ్రు. ఎంత బ్రహ్మాండమైన తీర్పు అంటే 45 సంవత్సరాల్లో ఉన్న రికార్డును తిరగరాసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 65% సర్పంచ్ పదవులను హన్వాడ మండలం కావచ్చు, మహబూబ్నగర్ మండలం కావచ్చు, రాష్ట్ర యావరేజ్కు అధికంగా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్తలు పోటీ చేసింది, బలపరిచి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఇది చాలా అద్భుతమైన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి కారణమైన ప్రతి ఒక్క నాయకులు, ముఖ్యంగా మహబూబ్ నగర్ మండలంలో జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులుగా ఉండి మండలాధ్యక్షులుగా బాధ్యత వహిస్తున్న నరసింహారెడ్డి గారు, అలాగే హన్వాడ మండలానికి వస్తే ఈ బాధ్యతలను మొత్తం మీదేసుకొని అందరినీ సమన్వయపరిచిన మారేపల్లి సురేందర్ రెడ్డి గారు, ఇంకా చేదోడు వాదోడుగా ఉంటున్న మా సీనియర్ నాయకులందరూ, ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయిన మా వినోద్ కుమార్ గారు, అంతమ్మ గారు, ఎంపీ వెంకటేష్ గారు, హన్వాడ మండలం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కోఆర్డినేట్ చేసిన మా మండలాధ్యక్షులు మహేందర్ గారు, వీళ్ళకు సంపూర్ణ సహకారంతో, ఇంకా అనేక మంది కార్యకర్తల శ్రమతోటి ఈరోజు అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ లభించింది. లెక్కలు చెప్పాలంటే మా నియోజకవర్గంలో మహబూబ్నగర్ మండలంలో 21 గ్రామాలలో 13 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 7 గ్రామాలు, బీజేపీ 1 గ్రామం. అలాగే హన్వాడ మండలానికి వస్తే 35 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ 22, బీఆర్ఎస్ 9, బీజేపీ 4. ఓట్ల పరంగా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అంత వేవ్లో వచ్చిన ఓట్ల కంటే కూడా అధిక శాతం ఓట్లు ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చిండ్రు. చాలా పెద్ద గ్రామ పంచాయతీలన్నీ కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు ఓట్ల పరంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ రూరల్ మండలంలో మాకు 9,500 ఓట్లు వస్తే ఇప్పుడు అది 12,500 ఓట్లకు పెరిగింది. మా అభ్యర్థులు, మా కార్యకర్తలు పోటీ చేసిండ్రు. అలాగే హన్వాడ మండలంలో గతంలో 13,950 ఓట్లు మాకు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అది 18,417 ఓట్లకు పెరిగింది.